హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ వచ్చేసి మీకు మీ పార్ట్నర్‌కి మధ్య థర్డ్ పర్సన్ ఉన్నారా? అనేదైతే ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీకు మీ పార్ట్నర్ సరిగ్గా కేర్ కానీ, మీ మధ్య ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చాయి, థర్డ్ పర్సన్ తన లైఫ్‌లో ఉన్నారని మీకు డౌట్ ఉంటేనే ఈ వీడియో చూడండి. ఆహ్, మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ పర్సన్ మీద డౌట్ పెట్టుకోకండి. సో, అదే నేను మీకు చెప్పబోతున్నాను. ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి. లైక్ ఫ్రెండ్స్ కానీ, మ్యారీడ్ పీపుల్ కానీ, రిలేషన్‌లో ఉన్నవారు కానీ, ఆర్ ఎల్స్ అదర్ రిలేషన్ కానీ. సో, ఎవరైనా చూడొచ్చు. మీకు మీ పర్సన్‌కి మధ్య థర్డ్ పర్సన్ ఉన్నారా? అది వాళ్ళ ఫ్యామిలీనా? లేకపోతే వేరే వేరే పర్సనా? అనేది ఈరోజు మన వీడియోలో చూద్దాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ చేస్తాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ కూడా చేయండి. ఎంతవరకు మీకు ఈ రీడింగ్స్ రెజొనేట్ అవుతున్నాయి అని నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ వేరే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో కార్డ్స్ అయితే షఫుల్ చేసేసుకున్నాను. మీకు మీ పార్ట్నర్కి మధ్య థర్డ్ పర్సన్ ఉన్నారా? ఓకే. సో బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో ప్రెజెంట్ అయితే మీ పర్సన్ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఎలా చెప్పాలి, చెప్తే మీరేం అడుగుతారు అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గర మాత్రం వాళ్ళకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదండి. సో మీ పర్సన్ వాళ్ళకి చాలా ప్రేమ ఇవ్వడము, చాలా మనీ పరంగా కూడా ఆ పర్సన్‌కి హెల్ప్ చేయడం లాంటిదైతే చేస్తున్నారు. కానీ ఆ పర్సన్ ఆ థర్డ్ పర్సన్ మీ పర్సన్‌కి అంత కేర్ చేయట్లేదు. అంత లవ్ చూపించట్లేదు. ఆ పర్సన్ మీ పర్సన్‌ని అంత కేర్ చేయట్లేదు. అంత లవ్ చూపించట్లేదు ప్రెజెంట్ అయితే. సో అందుకే మీ పర్సన్ కూడా థర్డ్ పర్సన్ దగ్గర తన రిలేషన్నయితే ఎండ్ చేసేసారు. సో, ఇప్పుడు తను నేనేం చేయలేను, రెస్ట్‌లెస్‌లో ఉన్నాను, నేను చాలా పెయిన్‌లో ఉన్నాను అనైతే మీ పర్సన్ కూడా ప్రెజెంట్ అయితే ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. బికాస్ తను చాలా పెయిన్‌లో ఉన్నానని, తను మోసపోయానని, ఆ పర్సన్ దగ్గర మీరు కాదని ఆ పర్సన్ దగ్గరికెళ్ళినందుకు తనకి బాగా బుద్ధొచ్చిందని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పర్సనే ఆ పర్సన్‌కి లవ్ ఇచ్చారు. లవ్ ఆఫర్ చేశారు. కానీ అవతల సైడ్ ఉన్న పర్సన్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్‌కి అంతే లవ్, అంతే కేర్, అంతే ఎఫెక్షన్ ఆ పర్సన్ చూపించలేదు. సో, ఏం చెయ్యాలో అర్థం గాక మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్‌తో రిలేషన్ అయితే ఎండ్ చేసేసారు. సో, ఇప్పుడు ఆ పర్సన్ ఎండ్ చేసేసానని చాలా పెయిన్‌లో ఉన్నారు మీ పర్సన్.
చాలా లోన్‌లీగా, చాలా డల్‌గా ఫీల్ అవుతున్నారు. ఇంక నేనేం చేయలేను. నేను చేయాల్సిందంతా చేశాను. నేను నేను ఇవ్వాల్సిందంతా ఇచ్చాను. మనీ పరంగా కానీ, లవ్, ఎఫెక్షన్ పరంగా కానీ, నా సైడ్ నుంచయితే అంతా ఇచ్చాను. బట్ తనే ఈ రిలేషన్‌ని నిలుపుకోలేదు అని నేనేం చేయగలను ఇంకా? నా సైడ్ నుంచయితే నేను అన్ని ప్రయత్నాలు చేశాను. బట్ ఆ పర్సన్ నిలుపుకోకపోతే నాది తప్పు కాదు. సో, నేను ఎండ్ చేసేస్తాను. ఎంతని నేను ట్రై చేయను అని మీ పర్సన్ ఫీల్ అయ్యి ఇంకా ఎండ్ చేసేసారు ఈ రిలేషన్. సో, ఎండ్ చేసేసి ఇప్పుడైతే మీ పర్సన్ పెయిన్‌లో ఉన్నారు. ఇంక నేనేం చేయలేను. నా సైడ్ నుంచి నేను అన్నీ ట్రై చేశాను. బట్ ఆ పర్సన్ నిలుపుకోలేదు. నాతో అంత జెన్యూన్‌గా లేరు. నేను లవ్ ఆఫర్ చేసినంతగా అవతల పర్సన్ నాకు ఆఫర్ చెయ్యట్లేదు. నన్ను చూసుకోవట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎటు సైడ్ ఎళ్ళాలి? అనే డెసిషన్ మేకింగ్‌లో మీ పర్సన్ అయితే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, తన ఫీలింగ్స్, తన బాధ, తన ఎమోషన్స్ అన్నీ హైడ్ చేసుకుంటున్నారు మీ పర్సన్. బయటికి చూపించట్లేదు. ఆ మీ పర్సన్‌ని బ్యాక్ స్టాప్ చేసిందని, వెన్నుపోటు పొడిచిందని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తను, తను లవ్ చేసినంతగా ఆ పర్సన్ లవ్ చేయలేదు గదా! తను మనీ ఇచ్చారు, కేర్ ఇచ్చారు, టైమ్ ఇచ్చారు. బట్ ఆ పర్సన్ మాత్రం మీ పర్సన్‌కి అంత అంత చేయలేదు. సో, అందుకే బ్యాక్ స్టాప్ చేశారని, వెన్నుపోటు పొడిచారు. నేను ట్రస్ట్ చేశాను. వెన్నుపోటు పొడిచింది నా పర్సన్ అనైతే మీ పర్సన్ చాలా పెయిన్‌లో ఉన్నారు. బట్ ఆ పర్సన్ ఇప్పుడు తన ఇప్పుడు మళ్ళీ నాకు లవ్ కావాలి అని అయితే మీ పర్సన్ దగ్గరికి వస్తారు. వద్దనుకోని వదిలేసుకొని ఎండ్ చేసిన రిలేషన్‌ను మళ్ళీ నాకు లవ్ కావాలి. ఈ రిలేషన్ మళ్ళీ నాకు కావాలి అనైతే వాళ్ళు మళ్ళీ మీ పర్సన్ దగ్గరకొస్తారు. సో, ఈసారి నాకు న్యాయం కావాలి ఈ రిలేషన్‌లో. మేబీ ఇది మ్యారేజ్ రిలేషన్ అయితే గనక నాకు న్యాయం కావాలి అనైతే మళ్ళీ ఆ థర్డ్ పర్సన్ మీ మీ దగ్గరకి మీ పర్సన్ దగ్గరకి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. సో, మీ పర్సన్ అయితే మాత్రం ఆ పర్సన్‌ని దూరం పెట్టడానికే ట్రై చేస్తున్నారు. ఆ పర్సన్ కనిపించినా గూడా ఎందుకంటే తను చాలా పెయిన్‌లో ఉన్నారు కదా! అందుకని తను కనిపించినా సరే, తను మాట్లాడినా సరే, కాల్స్ చేసినా సరే, డిస్టెన్స్‌లో అయితే పెడుతున్నారు ఆ పర్సన్‌ని, మీ పర్సన్‌ను. ఎందుకంటే మీ పర్సన్ దాని పరంగా స్టెబిలిటీని ఎక్స్‌పెక్ట్ చేసెళ్లారు. అంటే స్టేబుల్‌గా లాంగ్ టర్మ్ రిలేషన్ ఉందాము, లేతే మ్యారేజ్ చేసుకుందాము. అంటే రిలేషన్ పరంగా అయితే మ్యారేజ్ చేసుకుందాము. ఆర్ ఎల్స్ ఇంకేదన్నా రిలేషన్ అయినా కూడా లాంగ్ టర్మ్‌గా ఉందాము ఆ పర్సన్‌తో అనైతే మీ పర్సన్ ఆ పర్సన్‌కి లవ్ ఆఫర్ చేశారు. బట్ ఆ పర్సన్ నిలుపుకోలేదు. థర్డ్ పర్సన్ అనేది ఆ పర్సన్ కొంచెం నెగెటివ్ మైండ్‌సెట్‌లో ఉన్నారు థర్డ్ పర్సన్. సో, ఏం చెయ్యాలి? మళ్ళీ మళ్ళీ థర్డ్ పర్సన్ నేను ఎండ్ చేసేసాను. బట్ మళ్ళీ థర్డ్ పర్సన్ వచ్చారు. తనకి లవ్ ఉందని, మళ్ళీ తనకెలా అయినా న్యాయం కావాలని వచ్చారు. అసలు ఏంటి ఇది? అనైతే మీ పర్సన్ మళ్ళీ ఒకవేళ మళ్ళీ ఎళ్తే నేను మోసపోతానా? మళ్ళీ థర్డ్ పర్సన్‌ని ట్రస్ట్ చేస్తే మళ్ళీ నేను మోసపోతానా? లేకపోతే మీ దగ్గరికి రావాలా? అనైతే మీ పర్సన్ జగల్ అవుతున్నారిక్కడ. మీ వైపు రావాలా? లేకపోతే మళ్ళీ వద్దనుకోని ఎండ్ చేసేసిన మళ్ళీ థర్డ్ పర్సన్ మళ్ళీ లవ్ ఆఫర్ చేస్తుంది. అటువైపెళ్ళాలా? అనేది మీ పర్సన్‌కి అర్థం కావట్లేదు. జగల్ అవుతున్నారు. చూద్దాము థర్డ్ పర్సన్ వైపు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. థర్డ్ పర్సన్ వైపు మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ చూపించండి యూనివర్స్. తను మోసపోయాను
అనైతే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. థర్డ్ పర్సన్ మీ పర్సన్‌ని మోసం చేసింది, మోసపోయాను అనైతే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, స్టెబిలిటీ కూడా లేదు ఆ రిలేషన్‌లో. అంటే నేను ఎంత మనీ ఇచ్చినా సరే, ఆ పర్సన్ మాత్రం స్టెబిలిటీ లేదు. వచ్చినా సరే మళ్ళీ నా దగ్గర మనీ తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది అన్న టైప్‌లో ఆలోచిస్తున్నారు మీ పర్సన్. నాకు నా ఫ్యామిలీ ఉంది. నా ఫ్యామిలీనే ఇంపార్టెంట్ అనైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఈసారి ఎట్లా అయినా నా ఫ్యామిలీ సైడ్ ఉందాము. ఆ పర్సన్‌ని వదిలేద్దాము అనైతే ఆలోచిస్తున్నారు. మీ పర్సన్‌కి మనసంతా చాలా అలజడిగా ఉంది. చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు మైండ్ మొత్తం. ఏం చెయ్యాలి? ఏం చేస్తే బావుంటుంది ఫర్దర్‌గా అనైతే ఆలోచిస్తున్నారు. చాలా గొడవలుగా ఉన్నాయి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. అండ్ మీతో కావచ్చు, వర్క్ ప్లేస్‌లో ఉన్న వర్క్‌లో కావచ్చు అండ్ థర్డ్ పర్సన్‌తో గొడవలయ్యుండొచ్చు. మీ పర్సన్స్ ఎవరో గాని చాలా గొడవల్లో ఉన్నారు. సో, దాని గురించే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. గతాన్ని తలుచుకుంటున్నారు, బాధపడుతున్నారు. ఆ గతాన్ని తలుచుకొని బాధపడుతున్నారు. గతాన్నే తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోతున్నారు. మ్యారేజ్ ఎలా అయినా సరే నా 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 పర్సన్‌తో మ్యారేజ్ చేసుకుంటాను అనైతే అంటున్నారు. ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడా? నేను మ్యారీడ్ కాబట్టి నేను రిలేషన్‌లో స్టెబిలిటీ ఇవ్వలేను. ఎందుకంటే ఇక్కడ ఈ ఫ్యామిలీ కార్డ్ వచ్చింది గదా! నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్. మ్యారేజ్ కమిట్మెంట్ అయితే నేను ఇవ్వలేను. ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ ఉంది అనైతే మీ పర్సన్స్ అంటున్నారు. అనవసరంగా నేను చెప్పిన నా ఫ్రెండ్స్ కానీ, నా వెల్ విషర్స్ కానీ నాకు చెప్పిన మాటలు వినకుండా అనవసరంగా ఆ పర్సన్‌తో అయితే రిలేషన్ స్టార్ట్ చేశాను. అలా చేయకుండా ఉన్నా బావుండేది అని ఇప్పుడు మీ పర్సన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్‌కి అర్థమవుతుంది. మీరుంటేనే జాగ్రత్తగా చూసుకోగలరని, మీతోనే తను హ్యాపీగా ఉండగలరని అనైతే ఫీల్ అవుతున్నారు. అండ్ ఆ పర్సన్‌కి మీ పర్సన్‌కి అసలు అసలు స్టార్ట్ ఎలా అయింది అంటే అట్రాక్షన్ అండి. లస్ట్‌ఫుల్ అట్రాక్షన్. అంటే ఫిజికల్‌గా ఒకళ్ళనొకళ్ళు చూసి ఇష్టపడి రిలేషన్ స్టార్ట్ చేసారే కానీ, వాళ్ళిద్దరి మధ్య లవ్ లేదు. మీకు మీ పర్సన్‌కి ఆ థర్డ్ పార్టీకి ఓన్లీ లస్ట్ రిలేషన్ మాత్రమే. ఎమోషనల్ బాండింగ్ ఏం లేదు వాళ్ళ మధ్య. సో, ఏం చెయ్యాలి అని అర్థం గాక మీ పర్సన్ అయితే ఆగి ఆలోచిస్తున్నారు. తనకి చాలా భారంగా అనిపిస్తుంది ఇదంతా. ఎందుకు చేశాను అనైతే ఆలోచిస్తున్నారు. తనైతే జరిగినవన్నీ తలుచుకొని బాధపడుతున్నారు. మీతో ఈ విషయాలన్నీ చెప్పాలా? వద్దా? అనైతే ఆలోచిస్తున్నారు. చెప్తే మీరెలా రియాక్ట్ అవుతారో, ఇలా జరిగింది అని చెప్పాలి అనుకుంటున్నారు. బట్, బట్ చెప్తే మీరెలా రియాక్ట్ అవుతారో అని మీ పర్సన్స్ ఆలోచిస్తున్నారు. సో, చెప్పాలి అని ఉన్నా కూడా చెప్తే మీరు ఊరుకోరు కదా! జనరల్‌గా ఎవరైనా. సో, తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. తన ఎమోషన్స్‌ని తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. బయట పడకుండా మీ దగ్గర. తనకి ఎంత బాధున్నప్పటికీ
ఎందుకంటే అక్కడ ఆ పర్సన్ చీట్ చేశారు మీ పర్సన్‌ని. అది ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మీ పర్సన్‌కి. సో, తనని తను తన ఫీలింగ్స్‌ని గాని, తన ఎమోషన్స్‌ని గాని తను కంట్రోల్ చేసుకుంటున్నారు. బయట పడకుండా. చూసారా మీ పర్సన్ చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. చాలా బాధలో ఉన్నారు. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. నైట్ వాళ్ళ పెయిన్‌కి నిద్ర గూడా పట్టట్లేదు. వాళ్ళకి అంత ఆలోచిస్తున్నారు ఎక్కువగా. ఓవర్‌గా స్ట్రెస్ అవుతున్నారు మీ పర్సన్. తనకి ఈ స్ట్రెస్ అంతా ఇదంతా గూడా తనకి చాలా బర్డెన్‌గా ఉంది. భరించలేకపోతున్నారు మీ పర్సన్. అంత టార్చర్ అనుభవిస్తున్నారు. అంత స్ట్రెస్ ఔట్ అవుతున్నారు. అంత ఓవర్ థింక్ చేస్తున్నారు మీ పర్సన్. మీ పర్సన్ ఎవరో కానీ కొంచెం జాగ్రత్తగా మీరైనా కేర్ చేయండి. సో, నైట్ ఆఫ్ పెంటికల్స్ మళ్ళీ స్మాల్ ఆఫర్‌తో అయినా సరే మీ దగ్గరకొచ్చి చిన్నగా అయినా సరే మళ్ళీ మీ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి. ఆ పర్సన్‌తో బర్డెన్‌గా ఉంది. మీతో అయినా ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి. మళ్ళీ స్టార్ట్ చెయ్యాలి అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. సో, మీ పర్సన్‌కి హార్ట్ బ్రేక్ ఉంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదో జరిగింది. అదే బ్రేకప్ జరిగింది గదా! మీకు మీ పర్సన్‌కి, థర్డ్ పర్సన్‌కి. సో, చాలా పెయిన్‌ని ఫేస్ చేస్తున్నారు. చాలా బాధలో ఉన్నారు. తనకైతే చాలా హార్ట్ బ్రేక్ ఉంది. ఏం చెయ్యాలో అర్థం గాక తను స్ట్రక్ అయిపోయున్నారు. ఏం డిసైడ్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. అక్కడ ఆ పర్సన్‌ను చీట్ చేశారు. తనిచ్చిన తనిచ్చినంత లవ్, కేర్, ఎఫెక్షన్ ఆ పర్సన్ ఇవ్వలేదు థర్డ్ పర్సన్. అక్కడ బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడేమో మీ పర్సన్ పెయిన్‌లో ఉన్నారు. స్ట్రక్ అయిపోయున్నారు. ఏం చెయ్యాలో అర్థం గాక. సో, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా మీ పర్సన్ చాలా పెయిన్‌లో ఉన్నారు. ఆ పర్సన్‌తో ఎలాంటి గ్రోత్ లేదు. నేను ఎంత ఇన్వెస్ట్ చేసినా తన పైన, తను మాత్రం నేను పెట్టినంత ఎఫర్ట్స్ పెట్టట్లేదు. నేను చూపించినంత లవ్ చూపించట్లేదు అనైతే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, ఇదేనా ఎగ్జాక్ట్‌గా మీ పర్సన్ లైఫ్‌లో జరుగుతుంది. మీరొకసారి అబ్జర్వ్ చేయండి. అంటే వాళ్ళు పెయిన్‌లో ఉన్నారా? లేదా? రియల్‌గా ఎంతమందికి ఈ వీడియో రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆల్వేస్ గ్రాటిట్యూడ్ మోడ్‌లోనే ఉండండి. ఓకేనా? ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అనేది ఉండాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. షేర్ చేయండి. ఎంతమందికి ఈ వీడియో రెసొనేట్ అయిందని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వేరే వాళ్ళందరికి కూడా యూజ్ అవుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై. టేక్ కేర్.